ఎడ్యుకేషన్ యాక్ట్ అంటాం. ఓకే, చట్టం ఎప్పుడు చేశారు అని అడిగితే 2009లో చేశారు అని రాయాలి. విద్యా హక్కు చట్టాన్ని ఎప్పుడు అమలు చేశారు అని అడిగితే ఎప్పుడు అమలు చేశారు అంటే సో మనకి క్లారిటీగా రాయాలి, ఏది పడుతుంది రాయకూడదు. ఏంటిది? ఏప్రిల్ 1, 2010 అమలు చేశారు. అంటే వాడు అడిగిన క్వశ్చన్ ని బట్టి మన ఆన్సర్ ఉండాలి. సడన్ గా రాస్తాం, తక్కువ రాస్తాం మనం. ఏమని? మన భారతదేశంలో విద్యా హక్కు చట్టాన్ని ఏ సంవత్సరంలో అమలు చేశారు అనగానే తక్కువ 2009 పెట్టొస్తాయి. వాడు అడిగింది ఏంటిది? అమలు అని అడిగాడు. సో వెన్ వాస్ ద రైట్ టు ఎడ్యుకేషన్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ అని అడిగాడు. విద్యా హక్కు చట్టాన్ని ఎప్పుడు అమలు చేశారు అని అడిగాడు. ఎప్పుడు అమలు చేశారు అన్నప్పుడు నువ్వేం చేయాలి? ఏప్రిల్ 1, 2010 పెట్టాలి. చట్టం ఎప్పుడు చేశారు అంటే 2009 పెట్టాలి. ఓకేనా? సరే, ఇయర్ గురించి అలా పెట్టుకున్నాం. అసలు ఈ విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది అనగానే గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ప్రధానంగా ఏం తెలియజేస్తుంది అంటే, సో మీకు చెప్తాను, 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలని చెప్తుంది. ప్రాథమిక విద్యని, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని చెప్తుంది. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలని తెలియజేస్తుంది. ఏది? విద్యా హక్కు చట్టం. గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడేది చాప్టర్ ఏంటిది? పూర్వ ప్రాథమిక విద్య గురించి మాట్లాడుతున్నాం. కానీ విద్యా హక్కు చట్టం ఫస్ట్ తెలియజేసేది ఏంటిది? ప్రాథమిక విద్య, పూర్వ ప్రాథమిక విద్య కాదు, ప్రాథమిక విద్యగా అందించాలి. ఏ వయసు పిల్లలకి? 6 to 14 years. 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి అందించేటువంటి విద్యని ఏమంటాము అంటే ప్రాథమిక విద్య. సో ఇక్కడ చెప్తా, ఇక్కడ చూడండి, 0 to 6 years పిల్లలకి ఓకే పూర్వ ప్రాథమిక విద్యని, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ని అందించాలని తెలియజేసేది ఆర్టికల్ 45. ఓకే, 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి అందించేటువంటి విద్యను ఏమంటాం? ప్రాథమిక విద్య అంటాం. ఇదేంటిది? పూర్వ ప్రాథమిక విద్య. ప్రీ స్కూల్ ఏది? ఫస్ట్ 0 to 6 years లో.